హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఇది అందరికీ రెజొనేట్ అవ్వదు. రెజొనేట్ అయిన పాయింట్స్ని తీసుకోండి, మిగిలిన పాయింట్స్ వదిలేసేయండి. మీకు రెజొనేట్ అవ్వలేదు అని అంటే ఇంకా వీడియో చూడొద్దు, స్కిప్ చేసేయండి. లేదు ఇంట్రెస్టింగ్ వీడియో అనుకుంటే చూడొచ్చు. బట్ ఇక్కడ రీడింగ్లోకి వెళ్తే ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే ప్రజెంట్ అసలు థర్డ్ పార్టీ ఇష్యూస్లో ఎవరైతే ఉన్నారో మీ పర్సన్, అక్కడ ఓన్లీ థర్డ్ పార్టీ కాదు, అక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఆ ఇష్యూలో. వాళ్ళందరూ కూడా మీ పర్సన్కి శత్రువులే. సో ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే అసలు ఇంటెన్షనల్లీ మిమ్మల్ని గోస్ట్ చేయలేదు, అంటే సడన్గా మిమ్మల్ని బ్లాక్ చేయటం జరిగింది. అంటే అసలు ఏం జరిగిందో ఏంటో కూడా చెప్పకుండా సడన్గా పాజ్ నొక్కినట్టు, వీడియో పాజ్ నొక్కుతాం కదా మనం బిజీగా ఉన్నప్పుడు, అలా మిమ్మల్ని పాజ్లో పెట్టారు, అంటే గోస్ట్ చేశారు. మీ నెంబర్స్, మీ కాంటాక్ట్స్ అన్నీ కూడా బ్లాక్ చేసేసారు సడన్గా. కానీ మీకు ఏ విషయం చెప్పలేదు, అక్కడ ఏం జరిగిందో కూడా చెప్పలేదు. బట్ ఏంటంటే కొంతమందికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటి అక్కడ నుంచే, మీ పర్సన్ నుంచే, ఏంటంటే థర్డ్ పార్టీ చీటెడ్ మీ అని వచ్చింది. బట్ అయినా కూడా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఒక చిన్న మాట చెప్పడం మాత్రం జరిగింది కొంతమందికి అది కూడా చెప్పకుండా బ్లాక్ చేయడం జరిగింది. కానీ అది ఇంటెన్షనల్లీ చేయలేదు మీ పర్సన్. అక్కడున్న వాళ్ళందరి నుంచి తప్పించుకోవడానికి అండ్ మిమ్మల్ని సేవ్ చేయడానికి, ప్రొటెక్ట్ చేయడానికి మిమ్మల్ని బ్లాక్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ జరుగుతున్న డిస్కషన్స్లో సడన్గా మీరు కాల్ చేసి ఎందుకు నాతో మాట్లాడట్లేదు అని అడగవచ్చు మీరు, కలెక్టివ్. అలా అడిగినప్పుడు అక్కడ ఎవరుంటారో మీకు తెలియదు కదా. సో అలాంటప్పుడు మీ పర్సన్కి అక్కడ కొంచెం ఏమంటారు దాన్ని, థర్డ్ పార్టీయే కాదు మీ పర్సన్ కూడా చీటరే అన్న స్టాంప్ వేసేస్తారు ఇంకా మీ పర్సన్ పైన. సో అలాంటివన్నీ మీ పర్సన్కి ఇష్టం లేదు. అక్కడ మీ పర్సన్ని అంటారు, ఇటు మిమ్మల్ని కూడా అంటారు. సో ఇది ఒక కొత్త గొడవ రైజ్ చేయడం అక్కడ ఇష్టం లేదు మీ పర్సన్కి. సో అలాంటి సిచ్యువేషన్స్లో మిమ్మల్ని బ్లాక్ చేయడం జరిగింది, అవన్నీ ఆలోచించి. బట్ అయినా కూడా మీరు మళ్ళీ అన్బ్లాక్ చేసి మాట్లాడతారని వెయిట్ చేశారు. బట్ కొంతమంది మాట్లాడారు, కొంతమంది మాట్లాడలేదు. అది కూడా ఆ మాట్లాడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు అని అంటే అక్కడ చాలా సీరియస్ ఇష్యూస్ నడిచాయి చాలా రోజులు. సో టైం అంతా అటు వర్క్ చూసుకోవాలి, ఇటు ఈ డిస్కషన్స్కి జవాబు చెప్పుకోవాలి మీ పర్సన్. సో టైం అంతా అలా గడిచిపోయింది. అలా చాలా రోజులు అయిపోయిన తర్వాత మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి, కలెక్టివ్ దగ్గరికి వచ్చి నేను ఇందుకే బ్లాక్ చేశాను, ఇది రీజన్, ఇది అసలు జరిగింది అని చెప్పాలి అంటే అప్పటికే మీ పర్సన్కి భయం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏమంటారో, అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని తిడతారో, ఆ రోజుతో ఈ రిలేషన్ ఎండ్ అయిపోతుందేమో, రిజెక్ట్ చేస్తారేమో, గెట్ అవుట్ అంటారేమో, ఇలా రకరకాల భయాలతో అప్పటి నుండి మీతో మాట్లాడాలంటే భయం పట్టుకుంది మీ పర్సన్కి, కలెక్టివ్తో మాట్లాడాలంటే. సో ఇంకా అదే కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ కార్డ్స్ మనకి అవే చెప్తున్నాయి. ప్రతి విషయాన్ని
అన్ని యాంగిల్స్లోంచి చూస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. అండ్ కొన్ని సాక్రిఫైసెస్ చేశారు ఈ సెపరేషన్లో, అండ్ కొన్ని అలవాట్లు మార్చుకున్నారు, కొన్ని వదిలేసుకున్నారు. మోస్ట్లీ నాకు తెలిసి ఇక్కడ టాక్సిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో తన లైఫ్లో వాళ్ళందరినీ కూడా వదిలేసి ఓన్లీ మీతో ఉండాలనేది అసలు మీ పర్సన్ ఇంటెన్షన్. ఇప్పుడు ప్రజెంట్ ఇంటెన్షన్ ఏంటి మీ పర్సన్ది అని అంటే, అసలు తన లైఫ్లో ఉన్న వాళ్ళందరూ టాక్సిక్ పీపులే అని చెప్తారు అడిగితే. ఎందుకంటే ఎవరు కూడా తనకి ఏ విషయంలోని సపోర్ట్ ఇవ్వట్లేదు, ఏ విషయంలోని కూడా సరే నువ్వు చేసిందే కరెక్ట్ అని మీ పర్సన్ని అనట్లేదు. అందరూ థర్డ్ పార్టీకి సపోర్టింగ్గా ఉంటున్నారు, అందరూ అటువైపే జడ్జ్మెంట్ ఇస్తున్నారు. సో అది మీ పర్సన్కి అది ఎప్పటికీ నచ్చదు మీ పర్సన్కి. ఇన్ కేస్ ఫోర్స్డ్ మ్యారేజెస్ కానీ, ఫోర్స్డ్ ఎంగేజ్మెంట్స్ కానీ, ఫోర్స్డ్ రిలేషన్స్ కానీ ఒకవేళ మీ పర్సన్ యాక్సెప్ట్ చేయాల్సి వస్తే అవి కొన్ని రోజులే ఉంటాయి. ఉన్న తర్వాత వాటి నుండి మళ్ళీ బయటకు వచ్చేయడం అనేది జరుగుతుంది ఆ రిలేషన్స్ నుంచి. లేదు మ్యారేజెస్ జరగలేదు, ఏమీ ఎంగేజ్మెంట్స్ లాంటివి కూడా జరగలేదు అంటే అలాంటి వాళ్ళు ఫ్రీగా ఉన్నట్టే, ఇంకా ఆ రిలేషన్లోకి డీప్గా వెళ్ళలేదు. కాబట్టి అలాంటి వాళ్ళు చాలా ఈజీగా థర్డ్ పార్టీని వదిలేసి మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి రాసుల విషయానికి వస్తే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ వచ్చింది కాబట్టి అన్ని రాసుల వాళ్ళకి ఈ రీడింగ్ వర్తిస్తుంది. ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు, ఎప్పుడైనా చూడొచ్చు. లక్కీ నెంబర్ విషయానికి వస్తే మనకి ఇక్కడ 1 అండ్ మీ పర్సన్ ఒక లాంగ్ కన్వర్సేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. బట్ ఎప్పుడు అని అడుగుతారు చాలామందికి అదే క్వశ్చన్ ఉంటుంది, ఎప్పుడు కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది అండ్ ఎప్పుడు రీయూనియన్ అవుతుంది. ఇక్కడ నేను ఎనర్జీస్ తీసుకున్నప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ ఏం చెప్తుందంటే, ఇక్కడ ఏం చెప్తున్నాయి మీ పర్సన్ ఎనర్జీస్ అంటే, అసలు మీ పర్సన్ లైఫ్లో తను ఎవరినైనా కావాలి అని అనుకున్నారు అంటే, ఒక ట్రూ లవ్ చూశారు అని అంటే అది ఓన్లీ ఫ్రమ్ కలెక్టివ్ దగ్గర మాత్రమే తను కావాల్సిన ఒక ట్రూ లవ్ చూశారు, ఒక ట్రూ ఎఫెక్షన్ చూశారు. తను కూడా అదే ఫీల్ అవుతున్నారు. ఒక ట్రూ లవ్ తను ఇంకొకరికి ఇచ్చారు అంటే అది మీకే కలెక్టివ్కే ఇచ్చారు. బట్ బిఫోర్ సెపరేషన్ ఈ వాల్యూస్ అన్నీ మీ పర్సన్కి తెలీదు. ఇప్పుడు డైలీ మీ పిక్స్ చూడటం, టియరీ ఐస్తో మీ పిక్స్ చూడటం, మీకేదో అన్యాయం చేసినట్టు ఫీల్ అవడం, అలా నైట్ టైం అంతా నిద్రపోకుండా సడన్గా లేచి ఫోన్ తీసి మీరు ఒకవేళ మెసేజ్ చేశారేమో అని చూడటం, కాల్స్ చేశారేమో అని చూడటం, ఇలా ఏమంటారు అదొక ట్రామాలో ఉండిపోయారు. ఆ ట్రామాలో నుంచి బయటికి రావడం చాలా కష్టంగా ఉంది మీ పర్సన్కి. బట్ ఎప్పుడైతే మీ పిక్స్ చూస్తూ ఉంటారో వెంటనే మీ మాటలు గుర్తొస్తూ ఉంటాయి. అండ్ మీరు ముందు మాట్లాడుకున్న చాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూస్తూ ఉంటారు. అవి కూడా చూసి నేను ఇంత ఘోరంగా ఎలా బిహేవ్ చేశాను అని మళ్ళీ బాధపడుతూ ఉంటారు మీ పర్సన్. సో ఇక్కడ అసలు ఇంటెన్షనల్లీ మిమ్మల్ని గోస్ట్ చేశారా అంటే నో అని వస్తుంది ఆన్సర్. ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత ఎలాగో మీ దగ్గరికి రావాల్సిందే మీ పర్సన్. మీరు ఇచ్చిన ఎఫెక్షన్ ఇంకెక్కడా దొరకట్లేదు మీ పర్సన్కి. ఎంతో మందిని కపుల్స్ని చూసినా వాళ్ళ మధ్య ఉన్న ఎఫెక్షన్ కానీ వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ కానీ చూస్తే వాళ్ళందరితో కంపేర్ చేసుకుంటే మీరే గ్రేట్ అని అనిపిస్తుంది మీ పర్సన్కి.
సో ఇలాంటప్పుడు చాలా బాధపడుతూ ఉంటారు మీ పర్సన్ ఇవన్నీ తలుచుకొని. సో మీ దగ్గరికి ఎప్పుడు వస్తారు అని అడుగుతున్నారు చాలామంది. అంటే రీయూనియన్ ఎప్పుడు అండ్ కమ్యూనికేషన్ ఎప్పుడు. కమ్యూనికేషన్ నాకు తెలిసి విదిన్ ఆగస్ట్ ఆర్ నెక్స్ట్ మంత్, విదిన్ 3 to 4 weeks కమ్యూనికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. బట్ రీయూనియన్ ఎప్పుడు అని అంటే, రీయూనియన్ కోసం మీ పర్సన్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఓకే, కానీ రావట్లేదు మీ దగ్గరికి. ఎందుకు అని అంటే రావాలని లేదు అతనికి ఆర్ ఆమెకి. ఎందుకు అంటే ఫోన్ ట్రాప్ చేస్తున్నారు, ఫోన్ లొకేషన్ చెక్ చేస్తున్నారు. సో ఇన్ని డేంజర్స్ ఉన్నాయి. మీ దగ్గరికి డైరెక్ట్గా రావాలి అని అంటే ఈజీగా రావచ్చు, బట్ ఈ ఫోన్ చెక్ చేయటం, లొకేషన్స్ చెక్ చేయటం అండ్ కాల్స్ ఎవరికన్నా చేశారేమో అని అది చెక్ చేయటం, ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ ఇప్పుడు ఈ ఫోన్ పాస్వర్డ్స్ అవన్నీ కూడా మార్చడం అంటూ జరిగింది. కానీ బై ఛాన్స్ ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు మీరు కనుక కాల్ చేస్తే మళ్ళీ అది గొడవ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇంకా మిమ్మల్ని అన్బ్లాక్ చేయలేదు. అండ్ నియర్ ఫ్యూచర్లో విదిన్ 3 to 4 weeksలో మిమ్మల్ని అన్బ్లాక్ చేయడం అనేది జరుగుతుంది. మీతో మాట్లాడడం, అన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. ఒక లాంగ్ కన్వర్సేషన్, ఓపెన్ కన్వర్సేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ కూడా. ఓకే, ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి మీరు కామెంట్ సెక్షన్లో 444 అని టైప్ చేయండి. మీ పర్సన్ ఇక్కడ కొన్ని సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నప్పుడు ఎలా అంటే, వర్క్ ప్లేస్లో కూడా ఎవరైనా కొంచెం విసిగించినట్టు మాట్లాడితే వెంటనే వాళ్ళకి ఒక హార్ష్గా రిప్లై ఇవ్వడం లాంటివి జరుగుతుంది. ఎందుకు అంటే మైండ్లో ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా మీకోసం అని చూస్తే ఈ సోషల్ మీడియా మీ పర్సన్కి డౌట్స్ క్రియేట్ చేస్తుంది మీ పైన. ఎలా అంటే మీరు పెట్టే రీల్స్కో, వీడియోస్కో, స్టోరీస్కో ఏవో అందరూ లైక్స్ కొడతా ఉంటారు. ఆ లైక్స్ కొట్టినప్పుడు అందులో ఎవరైనా మీకు టచ్లో ఉన్నారా, లేకపోతే వాళ్ళతో మీరు మూవ్ ఆన్ అయిపోయారా, ఇలాంటి డౌట్స్ అయితే రైజ్ అవుతున్నాయి మీ పర్సన్ మైండ్లో. సో ఆ చిరాకు అందరి మీద చూపిస్తున్నారు ఇక్కడ. ఓకే, అండ్ మీ పర్సన్ విదిన్ 3 to 4 weeks మీ దగ్గరికి రావడం ఆర్ కమ్యూనికేషన్ స్టార్ట్ చేయడం అనేది తప్పకుండా జరుగుతుంది ఇక్కడ. బట్ కొంతమందికి జరగదు ఇది అంతా. దీనికి ఇందులో కొన్ని పాయింట్స్ జరుగుతాయి, కొన్ని పాయింట్స్ జరగవు. ఎందుకు జరగవు అని అంటే వాళ్ళకి అందరి ఎనర్జీస్ ఒకలా ఉండవు, అందరి కర్మ ఒకలా ఉండదు. సో మీరు చేసుకున్న పాస్ట్ కర్మ ఉంటుంది, ఈ జన్మలో చేసిన కర్మ ఉంటుంది, ఇవన్నీ ఫేస్ చేయాల్సి ఉంటుంది మీరు. సో ఈ జనరల్ రీడింగ్ ఎప్పుడు కూడా మీరు మీ పర్సనల్ రీడింగ్గా తీసుకోకూడదు. కానీ కొంతమందికి యాజ్ ఇట్ ఈజ్ రెజనేట్ అవుతుంది, కొంతమందికి అవ్వదు. ఎందుకు అంటే ఇదంతా కర్మ బేస్డ్ కాబట్టి అందరికీ ఒకేలా ఉండదు ఇది. అండ్ డిఫరెంట్ రాసుల్లో పుడుతూ ఉంటారు, డిఫరెంట్ నక్షత్రాల్లో పుడుతూ ఉంటారు అందరూ. సో దాన్ని బట్టి కూడా సిచ్యువేషన్స్ మారిపోతూ ఉంటాయి. మాకెందుకు జరగలేదు, మీరు చెప్పింది కరెక్ట్ కాదు, ఇలా అని మీరు జడ్జ్ చేయడం కూడా రాంగే. ఓకే, సో మీ లైఫ్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే అది ఓన్లీ పర్సనల్ రీడింగ్ ద్వారా తెలుస్తుంది. జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్లో మీకు తెలీదు.
ఇక్కడ మిక్స్డ్ ఎనర్జీస్ ఉంటాయి. సో రీడింగ్లో రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, మిగిలినవి వదిలేసేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలి అని అనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నా నెంబర్ ఉంటుంది. నెంబర్కి, వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు మీరు, నేను డీటెయిల్స్ చెప్తాను. అండ్ జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్ష ఏం కావాలన్నా కూడా మీరు వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి, డీటెయిల్స్ చెప్తాను. సో రీడింగ్ ఎంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ ఇన్ లైట్.